ఎందుకని జస్కిరత్ తన కుటుంబాన్ని కలవలేదు? అజ్ఞాత జీవితం ముగించుకుని వచ్చిన జస్కిరత్ 20 సంవత్సరాలు పైగా చూడని తన తల్లిని చెల్లిని కలవడానికి ఎంతో ఆతృతగా వెళ్లి దూరం నుంచే వారిని చూస్తాడు. చివరకు తమ ఇల్లు పొలాలు తిరిగి పొందిన వారు ఒక సున్నితమైన సాధారణ జీవితాన్ని గడుపుతుండడం చూస్తాడు. పాకిస్తాన్ లో అండర్ కవర్ గూఢాచారిగా తీవ్రమైన హింసతో నిండిన జీవితం గడిపిన తాను ఆల్రెడీ చనిపోయారని నమ్ముతున్న వారి ముందు ప్రత్యక్షమైతే వారి శాంతిని భంగం చేసి వారి స్థిరమైన జీవితంలో ఊహించలేని ప్రమాదాలను అనవసర కల్లోలం తెచ్చే ప్రమాదం ఉందని భావించి వారి నుండి కనుమరుగు అవ్వడానికి నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఒకసారి ఈ అజ్ఞాత జీవితం మొదలుపెట్టిన తర్వాత వారి కుటుంబాలను ప్రేమించిన వారిని ఎప్పటికీ కలువరు. రహస్య కార్యకలాపాల ప్రపంచంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ప్రతి భావం ఒక ప్రమాదంగా మారుతుంది, ప్రతి బంధం ఒక ముప్పుగా మారుతుంది. వారిని కలవడం వారి గుర్తింపును బయట పెట్టొచ్చు, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొచ్చు, సంవత్సరాల త్యాగం మరియు గూఢాచార సేవను నాశనం చేయొచ్చు. అతను దేశం కోసం తన ప్రాణాన్ని మాత్రమే త్యాగం చేయలేదు, మళ్ళీ ఎప్పటికీ తనగా ఉండే హక్కునే త్యాగం చేశాడు. అందుకే హృదయం ఆ క్షణాన్ని ఎంతగా కోరుకున్న విధి వారిని దూరంగా నడిపిస్తుంది. ఇది తను కేవలం వారి నుంచి దూరం అవటం గురించి మాత్రమే కాదు, ఇది తన అత్యున్నత త్యాగానికి ప్రతిరూపం. ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఆర్ మేడ్ బై దోస్ హూస్ నేమ్స్ వి విల్ నెవర్ నో.